మన సృష్టికర్త అయిన దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క క్రిస్మస్ వీధి క్యాండ్ల సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించిన ప్రతి కుటుంబానికి, అలాగే ఇక్కడ చేరిన వారందరికీ, పెద్దలకు, మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఈ యొక్క క్రిస్మస్ దినాల్లోని ప్రవేశించి ఉన్నాము గనుక అందును బట్టి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును గట్టిగా అభినందించవలసిందిగా ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క వీధి క్యాండ్ల సర్వీస్ ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదవగా మనమందరం విన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రైస్తవ మార్గము అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశం ధ్యానించబోతున్నామండి? క్రైస్తవ మార్గము అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, క్రైస్తవ మార్గము చూడండి ఎలాంటిది అనేది మనమందరము ఆలోచించు వారముగా ఉండాలి. చూడండి, క్రైస్తవ మార్గము మొట్టమొదటి చూస్తే వెలుగులో నడుచుట. క్రైస్తవ మార్గం ఎలాంటిదంట? వెలుగులో నడుచుట. కనుక క్రైస్తవులమైన మనమందరం, క్రైస్తవులుగా పిలబడుతున్న మనమందరం, విశ్వాసులుగా పిలబడుతున్న మనమందరం, దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా పిలబడుతున్న మనమందరం ఆయన యొక్క వెలుగులో మనము నడుచువారముగా ఉండాలి. క్రైస్తవుడు అనగా అర్థం ఏమిటంటే క్రీస్తు అనుచరుడు. క్రైస్తవుడు అనగా క్రీస్తు అనుచరుడు. క్రీస్తు అనుచరులమైన మనం, క్రీస్తు బిడలమైన మనమందరం చూడండి వెలుగులో మనము నడవాలి. ఎందుకు మనం వెలుగులో నడవాలి అంటే, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు గనక, ఆయన లోకానికి వెలుగై ఉన్నారు గనక మనమందరము కూడా వెలుగులో మనము నడవడము నేర్చుకోవాలి. ఇంతవరకు నీవు నేను వెలుగులో నడవలేని స్థితిలో ఉంటే, ఇంతవరకు ఇంకా చీకటిలోనే నడుస్తూ ఉంటే, అంధకార సంబంధమైన విధానములు నడుస్తూ ఉంటే, అలాంటి నడకకు పుల్లు స్టాపు చేసి మనమందరము కూడా వెలుగులో నడుచుచు వెలుగును మనము ఆస్వాదించుకొని వెలుగు సంబంధులుగా ఈ లోకములో మనము బ్రతుకువారముగా ఉండాలి. యేసు ప్రభుల వారు ఈ లోకానికి రాక పూర్వము, యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉద్భవించక పూర్వము ఈ లోకమంతా చీకటితో నింపబడి ఉన్నది. ఈ లోకమంతా అంధకారముతో నింపబడి ఉన్నది. ఈ లోకమంతా కటిక చీకటితో నింపబడి ఉండగా యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉద్భవించుట ద్వారా ఈ లోకానికి రావడం బట్టి ఈ లోకమంతా వెలిగించబడింది. ఈ లోకం మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్న ప్రతి మనుష్యుణ్ణి ఆయన వెలిగించిన వాడుగా ఉన్నాడు. ఆయన లోకానికి రాబట్టి ఈ లోకం వెలిగించబడింది. ఈ లోకంలో మనుషులందరూ కూడా వెలిగించబడ్డారు గనక వెలిగించబడిన ప్రతి మనుష్యుడు, వెలిగించబడిన ప్రతి వారు ఆయన వెలుగులో నడుచువారుగా ఉండాలి. ఆయన యొక్క విధి విధానాన్ని అనుసరించుచు జీవించే నిజమైన క్రైస్తవునిగా, నిజమైన క్రీస్తు కుమారుడిగా కుమార్తెగా
మన జీవితాలను మనము కొనసాగించు వారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. చదవండి. మరల యేసు నేను లోకమునకు వెలుగును. చూడండి, యేసు ప్రభుల వారే స్వతహాగా చెబుచూ ఉన్నాడు, నేను లోకమునకు వెలుగును. ఆయన లోకానికి వెలుగు గనక ఆయన బిడలమైన మనము కూడా చూడండి వెలుగు కలిగి జీవించు వారముగా ఉండాలి. ఆయన ద్వారా మనమందరం ఇంకా వెలిగింపబడకపోతే వెలిగించబడి మనమందరము ఆయన అడుగులో అడుగు వేసి జీవించు వారముగా ఉండాలి. ఆయన అడుగులో అడుగు వేస్తూ మన క్రైస్తవ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆయన అడుగులో అడుగు వేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారముగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్ అని మనం తెలుసుకోవాలి. ఆయనలో నడవకుండా, ఆయన వెలుగులో నడవకుండా, ఆయన వెలుగు కలిగి ఉండకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అవన్నీ వ్యర్థమైన క్రిస్మస్లుగా మిగిలిపోతున్నాయి. కనుక నిజమైన క్రిస్మస్ ఏమిటంటే ఆయనను కలిగి ఉండడం, ఆయన వెంబడించడం, ఆయన వెలుగులో జీవించడం, వెలుగులో నడవడం అని జ్ఞాపకం చేసుకొని ఆయనలో నివసిస్తూ మన జీవిత ప్రయాణాన్ని మనము కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత కింది చదవండి. అక్కడనే చీకటిలో నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవ వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చూడండి, యేసు ప్రభుల వారు వెంబడించువాడు చీకటి నడవక జీవ వెలుగులో ఉండును అని చూస్తున్నాం. కనుక మనమందరం జీవ వెలుగులో ఉండాలి అంటే మనమందరము కూడా ఆయన మనము వెంబడించు వారముగా ఉండాలి. ఎవరిని? యేసు ప్రభుల వారిని మనము వెంబడించు వారముగా ఉండాలి. ఆయన మనం వెంబడిస్తే మనము చీకటిలో నడవము. ఆయన వెంబడిస్తే జీవ వెలుగు కలిగి ఉంటాం. అందుకే ఆయనను వెంబడించి మనమందరము జీవ వెలుగును కలిగి, శాశ్వతమైన వెలుగును కలిగి, శాశ్వతమైన ఆనందమును కలిగి మనమందరము జీవించుచు మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించు వారముగా ఉండాలి. కానీ చాలా కుటుంబాలను గమనిస్తూ ఉంటాం, చాలా మనుషులు గమనిస్తూ ఉంటాం. కానీ దేవుని యందు నమ్మకంగా లేకుండా, దేవుని యొక్క అడుగులో అడుగు వేసి నడవలేక, ఆయన వెలుగులో నడవలేక చీకటిలోనే జీవిస్తూ చీకటి సంబంధులుగా, శరీర సంబంధులుగా లోకములో జీవిస్తున్నారు. కనుక ప్రియ నేస్తమా, ప్రియ కుటుంబములారా, అలా మనము జీవించకుండా మన ప్రత్యేకించబడిన జనాంగముగా, ప్రత్యేకించబడిన వారముగా ఉంటూ ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటున్న మనమందరము ఖచ్చితంగా, నిశ్చయముగా, నిర్భయముగా మనమందరము కూడా వెలుగులో నడుస్తూ మన భక్తి జీవితాన్ని దేవునికి మనము కనపరుచుకుని వారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, క్రైస్తవ మార్గము ప్రేమలో నడుచుట. కనుక మనమందరము కూడా ప్రేమలో మనం నడుచువారముగా ఉండాలి. కానీ మనమందరము కూడా ప్రేమలో నడవలేని స్థితిలో ఉంటున్నాం. యేసు ప్రభుల వారు ప్రేమమయుడుగా ఉన్నాడు గనక, ఆయన లోకములో ఆయన ఒక ప్రేమమయుడుగా లోకములో ఉద్భవించాడు గనక మనమందరము కూడా ప్రేమ కలిగి జీవించు వారముగా ఉండాలి. యేసయ్య ఎలాంటి ప్రేమను కలిగి జీవించి ఉన్నాడో అలాంటి ప్రేమను మనము కూడా కలిగి జీవిస్తూ మనమందరము ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. ప్రేమ లేని జీవితం వ్యర్థము. ప్రేమ లేని జీవితం అది పనికిమాల జీవితం. ప్రేమ లేని జీవితం అది మంచి జీవితం కాదు గనక మనమందరము క్రీస్తు ప్రేమను కలిగి జీవించు వారముగా ఉండాలి. క్రీస్తు ప్రేమను కలిగి ఆయనను అనుసరించు వారంగా ఉండాలి. క్రీస్తు ప్రేమను అనేకులకు మనము చాటించు వారముగా ఉండాలి. క్రీస్తు ప్రేమను అనేకులకు మనం పరిచయం చేసే వారముగా ఉండాలి. క్రీస్తు ప్రేమను గురించి అనేకులకు చెప్పుచ్చు మనమందరము ప్రేమలోనే నడుచుకొని వారముగా ఉండాలి. ఇంతవరకు లోకానుసారమైన ప్రేమ నడుస్తున్నావేమో, ఒకవేళ శరీరానుసారమైన ప్రేమ నడుస్తూ ఉంటే అలాంటి ప్రేమకు మనము గుడ్ బై చెప్పి మనమందరము దేవుని ప్రేమను కలిగి దేవుని ప్రేమలోనే నడిచే వారముగా ఉండాలి. నడవలేని స్థితిలో నువ్వు ఉంటే ఇక నుంచైనా ఆయన ప్రేమను కలిగి నడవడము, ఆయన ప్రేమను కలిగి జీవించడం, ఆయన ప్రేమను కలిగి ఉండడం, ఆయన ప్రేమ చేత నింపబడడం, ఆయన ప్రేమ చేత మనమందరము ముందుకు సాగడం అనేది చాలా అవసరత. కనుక ప్రియ కుటుంబములారా, ప్రియ సంగమా,
నా జీవితంలో ప్రేమ కలిగి జీవించడము నీకు నాకు ఎంతో అవసరమని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథాలు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఓకే ఓకే అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కనుక మనమందరము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. కనుక యేసు ప్రభుల వారు మన పట్ల చూపిన ప్రేమ చాలా గొప్పది. ఆయన మన పట్ల చూపిన ప్రేమ చాలా త్యాగపూరితమైనది. ఆయన మన పట్ల చూపిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన మన పట్ల చూపిన ప్రేమ ఎడబాపని ప్రేమగా ఉంది. ఆయన మన పట్ల చూపిన ప్రేమ అంతులేని ప్రేమగా చూస్తున్నాం. ఆయన మనలో చూపిన ప్రేమ మారని ప్రేమగా ఉంది. ఆయన మన ఎడల చూపిన ప్రేమ అది విడవని ప్రేమ కాదు. ఆ ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ. ఆ ప్రేమను ఆయన మన ఎడల చూపాడు గనక మనము కూడా ఆయన ఎడల ప్రేమనే కనపరచుచు ప్రేమ కలిగిన వారముగా జీవించుచు సంఘములో సమాజములో అనేకులకు మనము ప్రేమను చూపుచు జీవించాలి. కానీ చాలా మంది కుటుంబాల్లో ప్రేమను చూపలేక, చాలా కుటుంబాల్లో ఎడముఖం వేసుకుని పెడముఖం వేసుకుని జీవించేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనమందరము కూడా ఎడముఖం పెడముఖం వేసుకునకుండా అందరము కూడా ఐక్యమత్యముగా జీవిస్తూ, అందరము కూడా ప్రేమను కనపరుస్తూ, అందరం కూడా క్రీస్తు ప్రేమను చాటించుచు ప్రేమలోనే మన జీవితాన్ని కొనసాగించు వారముగా ఉండాలి. ఎంతవరకు? మన జీవిత పర్యాంతం వరకు, ఈ లోకములో జీవించినంత కాలం మనము ప్రేమను కనపరుస్తూ ఆయన ప్రేమలోనే మనం నిలవాలి. ఆయన ప్రేమలోనే నడుస్తూ ప్రేమ కలిగిన క్రీస్తు బిడ్డలముగా, ప్రేమ కలిగిన క్రీస్తు రాయవారులముగా మనం జీవించాలి. దేవుని ప్రేమ కలిగిన నిజమైన సాక్షిగా ఈ లోకములో జీవించడము మనకెంతో అవసరమని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. తర్వాత క్రైస్తవ మార్గం, 3వ మార్గం చూడండి, ఆత్మలో నడుచుట. కనుక క్రైస్తవ మార్గం అది సామాన్యమైన మార్గము కాదు. చాలా మంది క్రైస్తవ మార్గాన్ని తక్కువ అంచనా వేసేవారు సమాజములో ఉన్నారు. క్రైస్తవ మార్గానికి విలువ లేదనుకుంటున్నారు. కానీ క్రైస్తవ మార్గం చాలా విలువైనది. క్రైస్తవ మార్గము చాలా ప్రత్యేకమైన మార్గం. క్రైస్తవ మార్గం లోక మార్గము లాంటి మార్గము కాదు. క్రైస్తవ మార్గము చాలా ఒక ప్రత్యేకమైన మార్గము గనక మనమందరం ఆ మార్గములో ఎలా నడవాలి అంటే చూడండి, ఆత్మలో మనము నడుచు వారముగా ఉండాలి. ఎందుకు ఆత్మ నడవాలి అంటే మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించుచు ఏం చేయాలి? మనమందరము ఆత్మలో మనమందరము నడుచువారముగా ఉండాలి. అందుకే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే అక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం. చదవండి మాట. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక దేవుడు ఏమై ఉన్నాడంట? ఆత్మయున్నాడు. కనుక ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నువ్వు ఆరాధిస్తున్నావా? ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధిస్తున్నావా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించలేక, ఆయన ఆత్మలో నడవలేని స్థితిలో నువ్వు ఉంటే ఈ సమయములో ఆత్మలో మనమందరము నడుచుచు శరీరానుసారమైన జీవితాన్ని మనమందరము వదిలిపెట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని మనము ధరించుకోవాలి. శరీరానుసారమైన జీవితం ఎలాంటిదో, ఆత్మానుసారమైన జీవితం ఎలాంటిదో దైవ గ్రంథములో బహు స్పష్టముగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. ఎవరైతే శరీరానుసారులుగా జీవిస్తారో, ఎవరైతే శరీర సంబంధులుగా జీవిస్తారో వారు శరీరానుసారమైన వాటి మీద మనసునుంచు వారుగా ఉంటారు. తర్వాత చదవండి, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఆత్మానుసారులు చూడండి, దేని మీద మనసునుస్తారంట? ఆత్మ విషయముల మీద మనసునుంచుతారు. కనుక మనం అందరం ఆలోచించాలి, క్రిస్మస్ దినాలకు వచ్చిన మనం శరీరానుసారులుగా ఉన్నామా, ఆత్మానుసారులుగా మనం జీవిస్తున్నామా అని ఒకసారి ఆలోచించాలి. రాబోతున్న క్రిస్మస్ ను మనము శరీరానుసారంగా జరుపుకోవాలనుకుంటున్నామా, లేకపోతే ఆత్మానుసారంగా జరుపుకోవాలనుకుంటున్నామని ఒకసారి ఆలోచించుకొని, ఎవరు కూడా శరీరానుసారంగా క్రిస్మస్ ను జరుపుకోకూడదు. కనుక ప్రతి ఒక్కరూ క్రిస్మస్ ను ఆత్మానుసారంగా జరుపుకోవాలి. ఆత్మానుసారంగా జరుపుకొని ఆత్మ విషయముల మీద మాత్రమే మనసునుంచాలి. అలాగే ఆత్మ విషయముల మీదనే మనమందరం మనసు నుంచి ఆత్మానుసారమైన బ్రతుకును కలిగి, ఆత్మానుసారమైన నడవడిక కలిగి, ఆత్మానుసారమైన భక్తి కలిగి, ఆత్మానుసారమైన విధి విధానం కలిగి జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ మార్గం. కానీ ఈ మార్గాన్ని నువ్వు కనుగొనలేక, ఈ క్రైస్తవ విధానాన్ని కనుగొనలేక నామకార్థ క్రైస్తవునిగా జీవిస్తూ ఉంటే, నామకార్థ క్రైస్తవునిగా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రవేశిస్తూ ఉంటే, నీ నామకార్థమైన జీవితం, నామకార్థమైన విధానం, నామకార్థమైన ముసలమ ముచ్చట్లు, అలాగే నామకార్థమైన విధి విధానాలను మనం వదిలిపెట్టి ఆత్మానుసారమైన విధానాన్ని మనము ధరించుకొని ఆత్మ విషయముల మీద, దేవుని విషయముల మీద, దేవుని వాక్యం మీద మనసు నుంచి మనము జీవిస్తే చాలు. అదే మన జీవితానికి మేలు, అదే మన జీవితానికి ఆశీర్వాదం, అదే మన కుటుంబానికి దీవెన అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. తర్వాత కిందికి చదవండి, అక్కడనే చదవండి, రోమీయులకు రాసిన పత్రికలోని శరీరానుసారమైన మనస్సు, మరణము. శరీరానుసారమైన మనసు ఎలాంటిదంటండి? మరణము. ఒకవేళ నువ్వు శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నావనుకో, నువ్వేమి కొని తెచ్చుకుంటున్నావు? మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నావు. కనుక ప్రియ సంగమా, ప్రియ బిడలారా, ప్రియ కుటుంబములారా, ఒకవేళ ఇంతవరకు శరీరానుసారమైన మనసు కలిగి ఒకవేళ నువ్వు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావేమో, మరణము నీ దరిదాపులకు వస్తుందేమో, కానీ అలాంటి మరణం నీకు నాకు రాకుండా ఉండాలి అంటే శరీరానుసారమైన జీవితానికి మనమందరము కూడా చూడండి, ఆ శరీరానుసారమైన జీవితానికి మనమందరం ఏం చేయాలంటే ఆ యొక్క జీవితానికి ఫుల్ స్టాప్ చెప్పి ఆత్మానుసారమైన జీవితాన్ని మనమందరము ప్రారంభించుకున్న వారముగా ఉండాలి. తర్వాత కింద చదవండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునయున్నది. ఆత్మానుసారమైన మనస్సు ఎలాంటిదంటండి? జీవమును సమాధానమైనది. గనక ఏ మనసు కావాలి ప్రియ క్రైస్తవుడా, ప్రియ క్రైస్తవురాలా, నీకే మనసు కావాలో ఒకసారి ఆలోచించు. దేవుడు రెండు మనసును ఎదుట ఉంచాడు, శరీరానుసారమైన మనసును ఉంచాడు, ఆత్మానుసారమైన మనస్సును ఎదుట ఉంచాడు. కానీ ఎలాంటి మనసు కావాలో ఒకసారి నువ్వు కోరుకో, ఒకసారి తీర్మానం చేసుకో. శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నావా, మరణము నీకు సంభవిస్తుంది. ఆత్మానుసారమైన మనసు కలిగి జీవిస్తావా, అది జీవము సమాధానం ఇస్తూ ఉండగా ఆయన జీవాన్ని, ఆయన సమాధానాన్ని మనమందరము పొందుకొని మనమందరము జీవముతో నింపబడి దేవుని యొక్క కరుణతో నింపబడి ముందుకు మనము సాగిపోయే నిజమైన దేవుని బిడలగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత 4వ విషయం చూడండి, క్రైస్తవ మార్గం. 4వ మార్గం ఏమిటంటే జ్ఞానుల వలె నడుచుట. చూడండి, నా క్రైస్తవ మార్గం 4వ మార్గం ఎలాంటిదంట చెప్పాలి. ఎలాంటిది? జ్ఞానుల వలె నడుచుట. చూడండి, యేసు ప్రభుల వారు ఆయన లోకములో ఉద్భవించినప్పుడు
చూడండి, యేసు ప్రభుల వారు చూడడానికి, ఆయన దర్శించుకోవడానికి తూర్పు దేశపు జ్ఞానులు ఆయన యొద్దకు నడిచి వచ్చారు. ఆయన యొద్దకు నడిచి వచ్చి వారు చేసిన విధం ఏమిటో, వారు చేసిన పని ఏమిటో దైవ గ్రంథములోనే బహుస్పష్టముగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను మనము చదువుకుందాం. చదవండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. చూడండి, వారు ఆ నక్షత్రమును చూచి, ఎవరండి వీరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, చూడండి ఆ యొక్క జ్ఞానులు, చూడండి ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, చూడండి ఆ యొక్క శిశువును అనగా యేసు ప్రభుల వారు చూచి వారు ఏం చేశారంటండి? సాగిలపడిన వారుగా ఉన్నారు. కనుక మనము కూడా జ్ఞానుల వలె నడుచుచు యేసు చెంతకు మనము చేరాలి. జ్ఞానుల వలె నడుచుచు ఆయన సన్నిధికి చేరాలి. అలాగే జ్ఞానుల వలె నడుచుచు ఆయన యొక్క చెంతలోనికి చేరి మనము కూడా జ్ఞానుల వలె మనం కూడా దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనం కూడా సాగిలపడే వారముగా ఉండాలి. కానీ సాగిలపడలేని వారముగా ఉంటున్నాం. ఆయన ఎదుట మోకరించలేని వారిగా ఉంటున్నాం. ఆయన ఎదుట ప్రార్థించలేని కుటుంబాలుగా ఉన్నాం గనక అందుకే మన కుటుంబాల్లో దరిద్రత ఉండిపోతూ ఉంది. అందుకే మన కుటుంబాలలో సమస్యలాగా మిగిలిపోతూ ఉన్నాయి. కనుక నీ కుటుంబంలో సమస్య వెళ్ళిపోవాలి, నీ కుటుంబంలో ఇరుకులు వెళ్ళిపోవాలి, నీ కుటుంబంలో దరిద్రత వెళ్ళిపోవాలి, నీ కుటుంబంలో వ్యాధి వెళ్ళిపోవాలి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవమానం వెళ్ళిపోవాలి అంటే మనము కూడా యేసు ప్రభుల వారి చెంత సన్నిధికి చేరి ఆయన ఎదుట మనం కూడా ఎంతగానో సాగిలపడే వారముగా ఉండాలి. తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ చేరి వారు సాగిలపడిన విధమును మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి, ఆయనను పూజించి సాగిలపడ్డారు, తర్వాత ఆయనను పూజించిన వారుగా ఉన్నారు. కనుక మనం కూడా ఆయన చెంతకు చేరి, ప్రభు చెంత జ్ఞానుల వల్లే చేరి ఆయన పూజించు వారముగా, ఆయన మనము ఆరాధించు వారముగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు గనక మనం కూడా ఆయన పూజించుచు ఆరాధించే వారముగా ఉండాలి. మన ఆరాధన దేవునికి ఇష్టకరంగా ఉండాలి. నామకార్థముగా ఆరాధించవద్దు, నామకార్థముగా నువ్వు ప్రార్థించవద్దు, నామకార్థముగా జీవించక నామకార్థమైన బ్రతుకును ఈ దినాన మనము ఖచ్చితంగా వదిలిపెట్టు వారముగా ఉండాలి. తర్వాత చదవండి, తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, వారు అక్కడికి వచ్చి ఏం చేశారంట? బంగారమును సాంబ్రాణి బోలమును ఏం చేశారంట అండి? కానుకలుగా సమర్పించిన వారుగా ఉన్నారు. కనుక క్రిస్మస్ అనగా చూడండి కానుకలు మనము సమర్పించు వారముగా ఉండాలి. కనుక క్రిస్మస్ అనగా బహుమానం. కనుక మనం కూడా దేవుడు మనం దీవించిన కొలది బహుమతిని ఇస్తూ దేవునికి మనం కూడా బంగారు సాంబ్రాణి బోలమును మనం కూడా సమర్పిస్తూ దేవుడు మనం దీవించిన కొలది కానుకలు ఇస్తూ దేవుని ఎంతగానో మనము మహిమపరచు వారముగా ఉండాలి. క్రిస్మస్ అనగా ఒక తినడము, బట్టలు కట్టుకోవడం, తర్వాత ఎంజాయ్ చేయడం అనుకుంటున్నాం. కానీ అది కాదు నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే నీ జీవితం, నా జీవితంలో ఒక కొత్త జీవితం ప్రారంభం కావాలి. క్రిస్మస్ అంటే మన జీవితంలో ఒక వింత అనేది కనబడాలి. క్రిస్మస్ అంటే మన జీవితంలో ఒక మార్పు రావడమే నిజమైన క్రిస్మస్ అని ఎరిగి ఈ జ్ఞానుల వలె నడుద్దాం. అజ్ఞానుల వలె నడవకుండా జ్ఞానుల వలె నడుచొచ్చు. జ్ఞానులాగైతే ప్రభు చెంతకు చేరి ఉన్నారు, మనం కూడా దేవుని చెంతకు నిరంతరము చేరి ఆయన ఇచ్చే శాశ్వతమైన క్రిస్మస్ సంతోషం, సమాధానాన్ని మనము పొందుకుని వారుగా ఉండాలి. చాలా మంది అజ్ఞానుల వలె జీవించు వారుగా ఉంటున్నారు. అందుకే వాక్య భాగం చూస్తున్నాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడే. మనమందరము జ్ఞానుల వలె నడుచుకోవాలి. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక మనం ఎలా నడుచుకోవాలంటే అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. జ్ఞానులాగైతే తూర్పు దేశం నుండి ఎలాగైతే వారు నడుచుకుంటూ వస్తూ ప్రభు చెంతకు వారు చేరి వారు అత్యానంద భరితులయ్యారో అదే విధంగా మనం కూడా జ్ఞానంలో నడుచుకుందాం. అజ్ఞాన జీవితం, అజ్ఞాన విధానాన్ని వదిలిపెట్టి జ్ఞానమును పొందుకొని జ్ఞానం గల వారముగా, జ్ఞానం గల కుమారుడుగా, జ్ఞానం గల కుమార్తెగా మనము జీవిస్తూ దేవుని జ్ఞానాన్ని పొందుకొని, శాశ్వతమైన జ్ఞానాన్ని పొందుకొని, జ్ఞానుల వలె మనం ప్రత్యేకించబడి, జ్ఞానుల వలె ప్రత్యేకించబడిన గుంపుగా, జ్ఞానుల వలె ప్రత్యేకించబడిన వారగా మనమందరము జీవిస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటున్న మనమందరం ఆయన సంతోషం, సమాధానం మనమందరం పొందుకొని మనమను దేవుని సమర్పించుకొని క్రైస్తవ మార్గము సరైనదని ఎంచుకొని, క్రైస్తవ మార్గం విలువైనది ఎంచుకొని ఆయన మార్గం నడుచొచ్చు మన బ్రతుకును మనమందరం ఆయనకు అప్పగించుకొని సమర్పించుకొని విశ్వాస, నిరీక్షణ, ఆశాభావంతో జీవించుచు విశ్వాసముతో మనమందరము బ్రతుకుతూ ఆయన ఇచ్చే దయ, దాక్షణ్యమును, సంపూర్ణతను మనం పొందుకొని విశ్వాసములో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి చిన్నతమైన తన కరుణ, తన కటాక్ష, తన సన్నిధిని, తన ఆశీర్వాదం, తన జీవితాన్ని ఈ సమయంలో మనం పొందుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన మనము చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న ప్రసంగి గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరితో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి.